హాయ్ అండి, వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్. ఇది వచ్చేసి పార్ట్ 1కి కంటిన్యూషన్ అండి. చింతపండు పులుసు అయితే పిండేసుకుని బాండీ స్టవ్ ఆన్ చేసుకు పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకు పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఈ లోపు అయితే నేను కూరకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బెండకాయలు అయితే కట్ చేసుకున్నానండి. బెండకాయలు అయితే ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి, కొంచెం ఘాటు పెట్టుకోవాలి, పెద్దగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలా పొడవుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలాగ పులుసు మరుగుతుంది కొంచెం అన్నప్పుడు మనం మిక్సీ పట్టుకుని ఉల్లిపాయ ముక్కలను అయితే దాంట్లో వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలబెట్టేసుకుని 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసినట్టయితే మూత బాగా ఉడుకుతుందండి ఉల్లిపాయ. దీంట్లో అయితే గరిటె అయితే పెట్టకూడదండి. మామూలుగా మన హ్యాండిల్తో బాండీకున్న హ్యాండిల్స్ తోటి కొంచెం కూరని ఇలా తిప్పినట్లయితే ఉల్లిపాయ అడుక్కి పైకి వెళ్తుందండి. ఈలోగా జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ని అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. పెట్టుకుని బెండకాయ ముక్కలను కూడా ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత బెండకాయ ముక్కలను కూడా ఇలా వేసుకోవాలండి. వేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే బెండకాయ ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. బాగా ఉడికి నూనె పైకి వస్తాయండి. నూనె ఇలా పైకి వచ్చింది అన్నప్పుడు కొద్దిగా నూనె పైకి వస్తుందా అన్నప్పుడు నూనె పైకి వచ్చినప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వేసుకోకూడదు. అల్లం వేసుకుంటే ముక్క విడిపోతుంది. ఆ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని ఒకే దుక్కుని కాకుండా కొంచెం అలా 2-3 దుక్కులను అలా వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనం గరిటెట్ కలపం కాబట్టి అది కొంచెం బాగానే మనం ఇలా తిప్పినట్టయితే అది అడుక్కి పైకి అయ్యి బాగుంటుందండి. జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అది ఉడికిన తర్వాత కొత్తిమీర అనేది పైన పులుసు ఇంకా ఉడికిపోయింది దించేసుకుందాం అనుకున్నప్పుడు అయితే ఈ కొత్తిమీరని అయితే వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసుకోవాలి. కొత్తిమీర కూడా బాగా ఉడికిపోద్ది. దాంట్లో ఉడికిపోయిన తర్వాత కొంచెం మరీ పలసగా కాకుండా మరీ చిక్కగా అయిపోతే మళ్ళీ ముక్కలు మనకు అన్నంలోకి బాగోదు. కాబట్టి కొంచెం పలసగానే వద్దే చిక్కగానే కాకుండా ఇలా పులుసు కొంచెం అలా బుడగలు వచ్చినప్పుడు దించేసుకుంటే సరిపోద్దండి. అంతే, అన్నంలోకి అయితే ఇలా అయితే బాగుంటుంది. మేమైతే ఇలాగే వండుకుంటామండి. ఈ స్టైల్లోనే వండుకుంటాం. ఇలా తాలింపు వేసుకోవచ్చు. ఇలా అయితే దీన్ని కలగుచ్చి పెట్టడం అని అంటారండి. మా సైడ్ ఎక్కువగా ఇలా వండుతారు. ఓకేనండి, థ్యాంక్ యూ.